నిరుద్యోగులకు శుభవార్త. లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. దీంతో టీచర్ కావాలనే కోరుకునే వారికి అదృష్టమని చెప్పొచ్చు. అయితే ఈ నోటిఫికేషన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గతేడాది ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ సమయంలో ఫీజు చెల్లిస్తే ఇప్పుడు మళ్ళీ చెల్లించాల్సి ఉంటుందా, ఇలా అభ్యర్థుల్లో తలెత్తే పలు సందేహాలు తెలుసుకునే ముందు మా వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల్లో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20 నుంచి మే 15 వరకు కొనసాగుతుంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్టు షెడ్యూల్లో పేర్కొన్నారు. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ apdsc.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు నింపడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మెగా డిఎస్సి అప్లికేషన్లో 3 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం, రెండో విభాగంలో విద్యా అర్హతలు, అర్హత కలిగిన పోస్టుల వివరాలు, మూడో విభాగంలో ఫీజు చెల్లింపు వివరాలు ఉంటాయి. 1-2 విభాగాల్లోని అంశాలని అభ్యర్థి ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే సబ్మిట్ చేయాలి. ఖాళీల వివరాలు. జువెనైల్ సంక్షేమ విభాగం పాఠశాలల్లో ఖాళీలు 15, ఎస్జిటి 13, పిఈటి 2. జోన్ల వారీగా ఖాళీలు 2,223, ప్రిన్సిపల్ 52, పీజీటీ 273, టీజీటీ 1,718, పీడి 13, పిఈటి 172. దివ్యాంగుల పాఠశాలల్లో ఖాళీలు 31, బదిరుల పాఠశాల 11, అందుల పాఠశాల 20. జిల్లా స్థాయి పోస్టులు 13,192. అర్హత పోస్టును బట్టి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బిఎడ్, డిఎడ్, డిఈఈడి, ఏపీ టెట్, సీటెట్లో ఉత్తీర్ణులు అయి ఉండాలి. డిఎస్సి రాయాలంటే టెట్లో కనీస మార్కులు ఉండాలి. ఓసీ అభ్యర్థులైతే 60%, 90 మార్కులు, బీసీలకు 50%, 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులైతే 40%, 60 మార్కులు, కనీస అర్హత మార్కులు సాధించి ఉండాలి. వయస్సు జూలై 1, 2024 నాటికి 18 నుంచి 44 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 49 సంవత్సరాలు, దివ్యాంగులకు 54 సంవత్సరాలు ఉండాలి. గతేడాది ఫిబ్రవరిలో 6,100 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టులకు మాత్రమే ఒక్కో పోస్టుకు 750 రూపాయల చొప్పున అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీటిపై ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి.